తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత, ఉద్యోగాల్లో లాభాలు, ఆర్థిక లాభాలు, దీంతో పాటు పదోన్నతులు, ప్రమోషన్స్, స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. సాయంత్రానికి సానుకూలమైన ఫలితాలు, కార్యజయము, కార్యసిద్ధి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి పూజ చేయడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన అదృష్ట శాతము 88 గాను, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త ఆలోచనలు అనుకూలతను తెచ్చిపెడతాయి. కాబట్టి ఆ ఆలోచనలను సాకారం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారంలో మితమైన లాభాలు వస్తాయి తప్ప పెద్దగా చెప్పుకోదగిన లాభాలు అయితే కనిపించట్లేదు. కుటుంబంలో మాటల తేడాలు, గతంలో ఇబ్బందులు ఉంటే కనుక, లేదా మాటలు కానీ ఈగో, యాటిట్యూడ్లు ఇలాంటివి ఏవైనా ఉంటే అవి కొంత తగ్గేందుకు అవకాశం కనబడుతోంది. పూర్తి స్థాయిలో అయితే మాత్రం తగ్గవు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహాన్ని ప్రార్థించడంతో పాటు నవగ్రహ ఆలయంలో ప్రత్యేకంగా కుజుడికి సంబంధించి స్తోత్రపారాయణ చేయడము, పూజ చేయించుకోవడం చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ అదృష్ట శాతం 78 గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే నెంబరు 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు లాభిస్తాయి. క్షేత్ర దర్శనం కనబడుతోంది. వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, కొత్త ఒప్పందాలు ఏమైనా తీసుకుంటే శుభప్రదంగా ఉండబోతోంది. మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తుంది. కుటుంబంలో శుభ సమాచారాన్ని అందుకోబోతున్నారు. పరిహారంగా శ్రీ విష్ణు దేవుడి యొక్క ఆలయాన్ని దర్శనం కానీ, లేదా ఆ విష్ణు సంబంధిత ఆలయాలు ఏదైనా దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే నెంబర్ 3.